వెల్కమ్ టు రాజ్ న్యూస్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా దేశవ్యాప్తంగా కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకరేమో రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటున్నారు, మరొకరేమో నాలుక కోస్తామంటున్నారు, మరొకరేమో నానమ్మని చంపిన వాళ్ళకేమో క్షమాభిక్ష పెట్టారు, నాయన్ని చంపిన వాళ్ళకు క్షమాభిక్ష పెట్టారు, నానమ్మను చంపిన వారికేమో ఎంపీ పదవులు ఇచ్చారు, కట్టబెట్టారు అనేటువంటి స్థాయిలో మాట్లాడుతున్నారు. మరికొంతమంది బీజేపీ నాయకులేమో అంటే ఇతర దేశాల్లో భారతదేశం యొక్క ఘనతను కించపరిచే విధంగా, భారతదేశం యొక్క కీర్తిని తగ్గించే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అనవసరమైనటువంటి రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో బీజేపీ విమర్శిస్తుంది. మాట్లాడదాం అసలు మొత్తంగా ఒకసారి మనం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఏం జరిగిందో అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మా బ్యూరో చీఫ్ మహేందర్ లైన్లో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేందర్, ఎస్ రైట్. ఈ విషయానికి సంబంధించి మనతో అప్డేట్స్ ఇవ్వడానికి మా బ్యూరో చీఫ్ మహేందర్ ఉన్నారు. మాట్లాడదాం. మహేందర్, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎలా ఉంది పరిస్థితి? మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గట్టే రాహుల్ గాంధీకి పడుతుందని బీజేపీ నేత తనుదర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ దిగింది. బీజేపీ ఒకవైపు అధికారంలో ఉంది కేంద్రంలో, మరి అలాంటి ప్లాన్లు ఏమైనా నిజంగా చేస్తున్నారా, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నోరు అదుపులో పెట్టుకోవాలి అన్నట్టుగా బీజేపీ నేతల దిష్టి బొమ్మలు దహనం చేయాలని టీపీసీసీ మహేష్ కుమార్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఏపీలో షర్మిల సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు ఇటు వంటలో కాంగ్రెస్ ధర్నా అయితే దిగింది. ఇటు షర్మిల అటు ఏపీలో ఇటు తెలంగాణలో మొత్తంగా అయితే బీజేపీ చేసినటువంటి వ్యాఖ్యల పైన నేతలు అయితే పట్టుమంటున్నారు. నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలు ఇటీవల రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అని ఇందిరా గాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని నేతలు చేసిన వ్యాఖ్యలపై అయితే నేత కూడా పక్కమంటారు. మరి ఢిల్లీలో బీజేపీ ఆఫీసులు అయితే వారు ముట్టడించారు. కాంగ్రెస్ నేతల కార్యకర్తలు అభిమానులు బీజేపీ నేతలు అయితే మొత్తంగా దీనిపైన ఇంకా పరస్పర మాట విరుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. పరిపాలన కేంద్రంలో చేసినటువంటి పరిపాలనలో ప్రజలకు చెప్పాల్సిన దీనిలో విఫలమైన నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పనికి వాళ్ళ విషయాలపైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంటూ పెట్టారు. మరి రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కానీ మహేందర్ ఒక మాట చూద్దాం. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే పనికిమాలిన విషయాలపైన అంటే కొన్ని ఈ విధమైనటువంటి ఫోకస్ పెడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా బీజేపీ నేతలు అయితే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. కానీ నాలుక కోస్తాం, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల నజరానా అంటూ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన బీజేపీ నేతలను ప్రశ్నిస్తే బీజేపీ నేతల నుంచి ఎలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి? బీజేపీ నేతలు అయితే దీన్ని కేవలం ఒక వ్యక్తి చేసిన మాటల్లాగానే వీళ్ళు పరిగణిస్తారు తప్పే పార్టీకి దానికి సంబంధం లేనట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి వారు ఏదైతే ఇప్పటికైతే మనం చూస్తూనే ఉన్నాం, అలాంటి అయితే వర్తించేలాగా మాట్లాడాలనుకుంటే మాత్రం ఇటు గాంధీ కౌశిక్ నడుస్తూనే ఉన్నది. సో ఇలా కేవలం వ్యక్తికి సంబంధించిన విషయాలు మాత్రమే పార్టీకి సంబంధం లేనట్టుగా వాళ్ళంతా కూడా దూరం ఉన్న పరిస్థితి. దీనిపైన అయితే మరి బీజేపీ ఇంతవరకు స్పందించలేదు. ఒకవైపు నేతలు మాత్రం కాంగ్రెస్ మాత్రం దీనిపైన ర్యాలీలు ధర్నాలు చేస్తూనే ఉంది. ఇది కొనసాగింపుగానే ఉంటుంది. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, ఇలాంటి వారిని పార్టీలో కొనసాగించకూడదు అనేటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. మరి కేంద్రంలో మీద అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అనేటట్టుగా కాంగ్రెస్ నేతలు అయితే భీష్మించి కూర్చున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు చేసిన నేతలను మాత్రం పార్టీలను సస్పెండ్ చేయాలనేది ప్రధాన డిమాండ్. క్షమాపణలు చెప్పించాలని ప్రధాన డిమాండ్ గా వాళ్ళైతే వెళ్తున్న పరిస్థితి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి
ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. సార్, మీరు చూస్తున్నారు, చాలా ఉద్వేగభరితంగా కూడా మీరు మాట్లాడారు, చాలా ఆగ్రహంగా కూడా మీరు మాట్లాడారు. ఎందుకంటే ఆ రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు కౌంటర్ ఇచ్చారు. అవసరమైతే మానవ బాంబులుగా కూడా మారుతామనేటువంటి స్థాయిలో కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. నిజంగా సార్, రాహుల్ గాంధీ పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఏ విధంగా చూస్తున్నారు? సార్, నేను ఏమంటున్నానంటే బీజేపీ నాయకుల కుటుంబాల నుంచి ఎవరైనా భారతదేశం యొక్క స్వతంత్రం కోసం కానీ భారతదేశం యొక్క అభివృద్ధి ఏమైనా ఇచ్చారా? అక్కడ పేరు చెప్పండి. ఒకటి, ఇక్కడ వీళ్ళ కుటుంబము ప్రాణాలను త్యాగం చేసి ఒక 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 నాన్నమ్మ, ఒక నాన్న, రెండు ఇద్దరు వ్యక్తులు, వీళ్ళకన్నా పెద్ద కుటుంబం, వీళ్ళకన్నా జాగ్రత్త చెప్పండి. వీళ్ళ కోసం చిల్లర దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఓకే, అంటే ఏం మాట్లాడేది? నిజంగా అసలు నాలుగు కోస్తాం అనేటువంటి స్థాయిలో మాట్లాడటం, నాలుగు కోస్తాం అనేటువంటి స్థాయి, నాలుగు కోసుకొచ్చిన వాళ్ళకి 11 లక్షలు ఇస్తానంటాం, అది నిజంగా అసలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అసలు సభ్య సమాజంలో ఎలా చూడాలి? నేను కూడా చెప్తున్నా, ఎవరైతే వాళ్ళ తలలో ₹1 ఇస్తా, చాలుగా కోస్తాన్న వ్యక్తి తన అర్థం తీసుకొస్తారో నరికిన పర్లేదు, చాలు, ₹1 నేను ఇస్తా. ఓకే, ఇప్పుడు ఇలాంటి చిల్లర మల్లర మాట్లాడుకుంటా ఏదో మేము రాహుల్ గాంధీ తిట్టగాని టీవీలో రాము పేపర్ అనుకుంటే వాళ్ళ బతుకులు ఎన్నిసార్లు పొలిమనాలు పెట్టినా రాహుల్ గాంధీ చిట్కన వేలుకున్న ఎంట్రికని కూడా ముట్టుకోలేరు, పీకలేరు చెప్తున్నా. కానీ ఎందుకు పదే పదే అంటే ఆయన కూడా ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఏఐసిసి అగ్రనేత, కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను కనీసం బీజేపీ ఖండించకపోవటం, అంటే ప్రధాని కానీ హోంమంత్రి కానీ ఖండించకపోవటం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇందులో మీరు ఒక విషయం గమనించండి, చెప్పండి. మంత్రికి ప్రధానమంత్రి భద్రత దానికి ఒక్క ఇంచు కొంచెం తక్కువ ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకు ఉంటది. ఆ విషయం వాళ్ళకి తెలుసా? ఆ విషయము అంటే ఇందులో భద్రతా లోపం ఉంది, తెలుస్తున్నది. మీ నాయనమ్మకు పట్టిన గట్టి అంటే అప్పుడు జరగాలని చెప్పి వీళ్ళు అన్నమాట. అప్పటికి అంటే బీజేపీ పార్టీ స్ట్రైట్ అవే రాహుల్ గాంధీని థ్రెటన్ చేస్తుందని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే, రాహుల్ గాంధీని భయపడితే, రాహుల్ గాంధీ గారిని ఏమన్నా మనోభావం అనుకుంటే వాళ్ళకన్నా వివేకులు అవివేకులు ఎవరు లేరు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారి కుటుంబము, ఇందిరాగాంధీ గారి రక్తము, రాజీవ్ గాంధీ గారి రక్తం, ఇది వాళ్ళు ఇక్కడ భయపడతారు ఇలాంటి చిల్లర మనకు. ఇంకొకటి, వాళ్ళు చంపండి, మేము సిద్ధంగా ఉన్నాం, దేశం కోసం పాలిస్తామని చెప్పిన కుటుంబం వాళ్ళది, ఇచ్చిన కుటుంబం వాళ్ళది. వీళ్ళు ఈ ఫాల్తుగాళ్ళు, ఈ పనికిరాని పేదవాళ్ళు, ఈ పనికిరాని సన్నాసులు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ కుటుంబానిలో కూడా పని మంచుకున్నాడు. కానీ సాయి కుమార్ గారు, మనం చూస్తే, ఎందుకంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కొంతమంది మహిళా నేతలు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఉన్నాయి. కానీ కేవలం పనికిమాలిన విషయాలపైన ఫోకస్ చేసి అనవసరమైన రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ కౌంటర్ ఏం చేస్తారు? చూడండి, ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమంటారు అంటే, బీజేపీ నాయకులు కన్నా సన్నాసులు, సౌడ సన్నాసులు ఎవరు లేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే రాహుల్ గాంధీ కోసం ఏమైనా మాట్లాడితే చెప్తే గానీ గుర్తించిన నాయకులు వాళ్ళు ఉన్నారు, బీజేపీ నాయకులు. రాహుల్ గాంధీ గారి మాట మాట్లాడితే గానీ వాళ్ళు గుర్తింపు లేదు వాళ్ళ పార్టీలా. సొంతగా మీకు ఆ దమ్ము ఉందా చెప్పండి, ప్రజల పక్షాన మనం పోరాడదాం, ప్రజల కోసం పోరాడదాం, అది మాట్లాడండి. రాహుల్ గాంధీ గారిని 4 కోస్తాము, రాహుల్ గాంధీ మానవ బాంబు, రాహుల్ గాంధీ టెర్రరిస్టు, రాహుల్ గాంధీ చంపడం ఏంటండి? ఏం మాట్లాడుతారు అది? అంటే మేము చేయలేకనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇప్పుడు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకసారి డిసైడ్ అయిపోతే మానవ బాంబు కన్నా డేంజర్ చెప్తున్నా నీకు. రాహుల్ గాంధీ గారి కోసం మేము రక్షణ కోసమే నిలుచుంటాము, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇస్తాం వెళ్తున్నాం. కానీ ఏంటి సార్ దీనికి ఏంటి మరి దీనికి ముగింపు ఏంటంటే వారు చెప్తున్నాను, వారు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, మీ వ్యూస్ షేర్ చేసుకున్నారు. రైట్, మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ రావు గారు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. జగదీష్ రావు గారు నమస్తే. నమస్తే తేజ గారు, నమస్కారం.
సార్ చూస్తూనే ఉన్నారు మార్నింగ్ నమస్కారం. నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏంటి రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రాహుల్ గాంధీ అనే నాయకుడు ఇలా ప్రజానాయకుడు. దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మ్మ్. మణిపూర్ నుండి గుజరాత్ వరకు ఓకే. భారత్ జోడో యాత్ర కానివ్వండి, భారత్ న్యాయ యాత్ర, మ్మ్. వారు ప్రజలని జోడించే కార్యక్రమం అంటే కలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఓకే. ఇరెస్పెక్టివ్ ఆఫ్ అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, జెండర్, రిలీజియన్ అందరినీ కూడా భారతదేశానికి కలిపే కార్యక్రమం చేస్తున్నారు. అందరి కలిసికట్టుగా ఉంటేనే మ్మ్. భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతామని చెప్పి వారు పాదయాత్ర చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం. అది మ్మ్. పాదయాత్ర చేయడానికి కారణం ఏమిటి? బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా చేశారు. ఎస్, కులాల మధ్యన చిచ్చు పెడుతూ, మతాల మధ్యన చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ, విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని బీజేపీ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. ఓకే. దానికి వ్యతిరేకంగా ప్రజలు విభజించి పాలిస్తే పడిపోతాము, కలిసి ఉంటేనే మనం అభివృద్ధి చెందుతామని ఒక ఏకైక సిద్ధాంతంతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం జరిగింది. మ్మ్. ఆ తర్వాత ప్రజలు గౌరవించినారు, రాహుల్ గాంధీని స్వీకరించినారు. రాహుల్ గాంధీ మాలో ఒకడు అని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చిన తర్వాత మ్మ్. పార్లమెంట్ లో ఆయన అపోజిషన్ లీడర్ గా ఎదిగినాడు. మ్మ్. అపోజిషన్ లీడర్ గా ఎదిగిన తర్వాత వారు నిట్ విషయంలో కానివ్వండి, సెబీ విషయంలో కానీ కానివ్వండి, ఒక్క నిమిషం జగదీష్ రావు గారు, ఎందుకంటే రాహుల్ గాంధీ తనను తాను మార్చుకున్నారు, చాలా చక్కగా పరిణితి చెందారనే స్థాయిలో మీరు చెప్తున్నారు. ఆయన అన్ని విధాలుగా దేశం కోసం పోరాడుతున్నారు అనేటువంటి స్థాయిలో మీరు చెప్తుంటే, రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్ట్ అనేటువంటి స్థాయిలో కూడా బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది. అదే చెప్తున్నాను తేజ గారు. నాలుగు కోస్తామని ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు. మొదటిగా రాజీవ్ గాంధీ గారు పరిణితి చెందిన వాళ్ళే రాహుల్ గాంధీ గారు. మ్మ్. కానీ రాహుల్ గాంధీ గారిని అంటే ఆయన పర్సనాలిటీని తట్టుకోలేక ప్రజలలో వెళ్ళిపోతే చాలా దూసుకొని వెళ్ళిపోతారు, ప్రజలు ఆదరిస్తారు. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీని ఆదరిస్తారు. ఈ ఆదరణను పొందకుండా చేయాలని చెప్పి ఆయన మీద గతంలో కూడా ఎన్నో రకాలుగా మ్మ్. అంటే తప్పుడు ప్రచారం చేస్తూ బాగా హింసిస్తూ, అదే విధంగా ఆయన డిఫమేషన్ కేసు వేసి ఆయన మెంబర్షిప్ పోడగొట్టి, ఇంట్లోకి నిలగొట్టి ఇవన్నీ చేయడం కానీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు అనవసరమైనటువంటి ఆదరించారు కాబట్టి జగదీష్ రావు గారు. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? టెర్రరిస్ట్ అంటున్నారు. మ్మ్. ఇంకో అతనేమో నాలుకే కోస్తే 11 లక్షలు అంటున్నాడు. మ్మ్. ఇంకో అతనేమో ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది అని అంటున్నాడు. మ్మ్. అంటే ఇవన్నిటి మీద ఇంకో రెండు మాటలు కూడా అన్నారు. మోడీ జగదీష్ రావు గారు గారు చెప్పాలా? ఇంకో రెండు మాటలు కూడా అన్నారు. మీ నాయన్ని చంపిన వాళ్ళకి క్షమాభిక్ష దొరికింది, నానమ్మని చంపిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు, ఇంకా మీరేం చేస్తారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. అదే ఇవన్నీ చూస్తుంటే తేజ గారు, ఇప్పుడు బీజేపీ వీటి వెనుక ఉండి చేపిస్తుంది అనుమానం కలుగుతుంది. ఓకే. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చంపడానికి కారణం ఏంటి అంటే రాజభరణాలు రద్దు చేసి ప్రజలకు సేవ చేసినందుక, లేకపోతే బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ నుండి జాతీయం చేసినందుక, లేకపోతే రైతాంగానికి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినందుక, లేకపోతే మ్మ్. పాడి పరిశ్రమ కోసం వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చినందుక, భూమి నుండి ఆకాశం వరకు టెక్నాలజీ తీసుకొచ్చినందుక టెర్రరిస్ట్ ఎందుకు చంపినారు? కానీ బీజేపీ మీకు కౌంటర్ భారతదేశం అభివృద్ధి ఇస్తుంది. చెందాలంటే మీరు శాంతి భద్రతలు చేపడుతున్నటువంటి ఉండాలా? జగదీష్ రావు గారు, మీరు చేస్తున్నటువంటి నిరసనలపైన అయితే మాత్రం బీజేపీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. కేవలం పనికిమాలిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టి అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అని చెప్పి బీజేపీ నాయకులు మీ పైన విమర్శలు చేస్తున్నారు. సరే, బీజేపీలో బుద్ధి మేము పనికిమాలిన అంశాల మీద మేము చేస్తున్నప్పుడు మీరు పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మ్మ్. మీకు ఉంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది కరెక్టా రాంగా డిస్కస్ చేయండి. ఓకే, మాట్లాడండి. నానమ్మ పట్టిన గట్ట నీకు పడుతుంది. మ్మ్. టెర్రరిస్ట్ అంటే ఎట్లా టెర్రరిస్ట్ అవుతాడండి? టెర్రరిస్ట్ తూటాలకు బలైనటువంటి నానమ్మ చనిపోవడం అందుకు టెర్రరిస్ట్ అవుతాడా? లేకపోతే భారతదేశం ప్రపంచంలో శాంతి కోరుకొని యువత రాజకీయాల్లోకి రావాలా, యువత ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతాయని టెక్నాలజీ పట్టుకొచ్చినందుకు రాహుల్ గాంధీని ముక్కలు చేసినందుకు ఈయన టెర్రరిస్ట్ అవుతాడా? దేనికి అవుతున్నాడు? ఇవాళ బీసీలకు అన్యాయం జరిగిన దేశం మొత్తంలో మొత్తం 100%లో 97% కేవలం ఒక వర్గానికే న్యాయం జరుగుతుంది, మిగతా వాళ్ళకు
97% మందికి అన్యాయం జరుగుతుందని గొంతెత్తినందుకు నాలుక కోస్తారా? దేనికోసం? బీజేపీ వాళ్ళకు సిగ్గు శరం ఉంటే అసలు వాళ్ళు చెప్పాలి ఇవాళ ఎందుకు రాహుల్ గాంధీ మీద మాట్లాడుతున్నారని. అసలు వాళ్ళకి స్వాతంత్ర పోరాటంలో సంబంధం లేదు, తెలంగాణ విలీనంలో సంబంధం లేదు. మా నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని తీసుకొని వాళ్ళకు ఒక నాయకుడు లేడు, ఓ సిద్ధాంతం లేదు. ఎంతసేపు మతం మీద మా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే యావ తప్ప ఈ దేశంలో ఏకత్వం ఉంది, అన్ని కులాలు మతాలు అన్ని కలిసి కూడా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ధ్యాస వాళ్ళకి లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ జగదీశ్వరరావు గారు ఇంకో వ్యాఖ్య కూడా చేస్తుంది. బీజేపీ నాయకులంతా కూడా దేశవ్యాప్తంగా ఇంకొక వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు, చాలా ఘాటుగానే కామెంట్ చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రత్యేకించి రాహుల్ గాంధీ పైన. ఎందుకంటే విదేశాలకు వెళ్ళటం, విదేశాల స్థాయిలో అంటే విదేశాలలో నుంచి కూడా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు అనేటువంటిది దెబ్బతీసేటువంటి విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు రాహుల్ గాంధీ. భారతదేశ కీర్తి ప్రతిష్టలను దిగజారుస్తున్నారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను ఒక్క మాట చెప్తున్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్మన్ ఉండి ఒక నిష్ణార్థుడైనటువంటి ఎకనామిస్ట్ ని తీసుకొని వచ్చి ఈ దేశానికి భారత ప్రధానమంత్రి చేసింది. మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక స్థితిగతులు పెంచుతూ దేశ అభివృద్ధి చేస్తున్నప్పుడు మోడీ గారు భారత ఇతర దేశాలకు పోయి మాట్లాడింది ఏంటండి? ఆ రోజు మాట్లాడింది మీరు మంచి మాట్లాడిరా? దేశం చేయాలని మాట్లాడలేదా? దేశం మతతత్వం రేగెట్టాలని చెప్పి మాట్లాడలేదా? దేశం మీద భక్తి మీకుందా? మీ ఆర్ఎస్ఎస్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ గా ఉండి బీజేపీ నడిపిస్తుందో 2002 వరకు జాతీయ జెండా వాళ్ళ ఆఫీస్ మీద ఎగరేయలేదండి. కోర్టు చెప్పిన తర్వాత వాళ్ళు జాతీయ జెండా ఎగరేసారు. వాళ్ళకి జాతీయవాదం ఎక్కడుంది? జాతీయవాదం రాహుల్ గాంధీ గారు విదేశాల్లో మాట్లాడినంటే ప్రజాస్వామ్యం కోసం మాట్లాడారు. ప్రపంచ దేశాలలో గొప్ప ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం అని ఉంది. మీరు చూసినారు మోడీ గారు వచ్చిన తర్వాత ఎన్ని దేశాలు, గల్ఫ్ దేశాలు కానివ్వండి, యూరోపియన్ దేశాలు కానివ్వండి, భారతదేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని చెప్పి వారు ఎంతగానో చెప్పినారు. ఆ విషయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు పోయి అది అంతా కూడా మేము సరిదిద్దుతాం, మా భారతదేశానికి గొప్ప కీర్తి ఉందని వాళ్ళు చెప్పడం తప్పండి ఇవాళ. కానీ కేవలం రాద్ధాంతం చేస్తుంది, రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీతో, అందుకనే ముచ్చటగా మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీకే అధికారాన్ని కట్టబెట్టారనేటువంటి స్థాయిలో కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. సార్ ఇప్పుడు మూడోసారి కట్టబెట్టిర్రా ఏంది అనేది మనకు కూడా తెలుసు సార్. ఇప్పుడు 200 చిల్లర సీట్లు, 200 పైపెచ్చు సీట్లు ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీలకు వచ్చినాయి. వాళ్ళకి ఎన్ని 400 సీట్లు అన్నా, 400 సీట్లు ఎందుకు రాలేదండి? 200 చిల్లర సీట్లు ఎందుకు వచ్చినాయి అంటే 50% పబ్లిక్ రిజెక్ట్ చేసినారు. ఇవాళ ఇది కూడా చర్చ జరుగుతుంది. బోకస్ ఓట్లు అన్నిటితోని ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యి ఆ ఓట్లన్నీ ఎందుకు ఎక్కువ వచ్చినాయి, ఇవన్నీ కూడా చర్చించదగ్గ విషయాలు సార్. ప్రజలలో ఆదరణ పెరిగింది రాహుల్ గాంధీ గారికి. రేపు జరగబోయే హిమాచల్ ప్రదేశ్ అన్నిట్లలో కూడా తెలుస్తుంది. వాళ్ళకి మహారాష్ట్ర మిగతా రాష్ట్రాలలో కూడా ఎలక్షన్లలో కాంగ్రెస్ పీస్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అందుకని ఇవన్నీ కూడా ఆయనకు పెరిగిన ఆదరణ తట్టుకోలేక ఈ చిల్లర మీద రాజకీయాలు. ఇప్పుడు ఇంతకుముందు హేమంత్ బిశ్వ శర్మ ఉండే కాంగ్రెస్ వాడే, బీజేపీలోకి పోయింది. బీజేపీలో మెప్పు పొందాలంటే కాంగ్రెస్ ని తిట్టాలా? అదే విధంగా గైక్వాడ్ కానివ్వండి, అదే విధంగా ఇవాళ రణ్వీర్ బిట్టు కానివ్వండి, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బీజేపీ నాయకత్వాన్ని మెప్పు పొందడానికే మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఏం పసలేదు. ప్రజలు కూడా గ్రహిస్తున్నారు రాహుల్ గాంధీ ఎంత మెచ్యూరిటీతోని ఏ విధంగా ఏ సాక్రిఫైస్ ఫ్యామిలీకి వచ్చిండు. ఇవాళ పదవులు వాళ్ళకు సునప్రాయంగా వదిలిపెడుతున్నారండి. పదవి కావాలంటే గొప్ప విషయం కాదు వాళ్ళకి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. అయినా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు పదవులన్నీ త్యాగం చేస్తూ భారతదేశ అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. జగదీశ్వరరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే.
నమస్తే, మీ వాయిస్ చిన్నగా వినబడుతుంది, నాకు వినబడట్లేదు. మేడం ఇప్పుడు క్లియర్గా ఉందా? చిన్నగా ఉంది ఇప్పుడు ఓకేనా మేడం? వాల్యూమ్ పెంచండి. ఓకే, పెంచుతున్నారండి. మేడం చూస్తున్నారు, రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్టు. రాహుల్ గాంధీ నాలిక కోసిన వాళ్ళకి 11 లక్షలు. ఏంటి మేడం ఇది? బీజేపీకి సంబంధించిన కావచ్చు నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏంటి మీ కామెంట్స్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీజేపీ దొంగ వెధవలకి నేను అడగదలుచుకున్నా. ఈ ఇంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఆ దొంగల్ని కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయడం కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభిమానులు, భారతదేశం ప్రజలు కాదు దీన్ని అపోజ్ చేయాల్సింది. ఈరోజు తన సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడినందుకు ముందుగా వాళ్ళని సస్పెండ్ చేయాలి, అవసరమైతే వాళ్ళని శిక్ష వేయాలి, జైలు పంపేయాలి ఏ దొంగలైతే మాట్లాడారో. కానీ అంటే ఎందుకంటే మీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కూడా, కానీ అలాంటి వ్యక్తి పైన ఇలాంటి వ్యాఖ్యలు విమర్శలు చేసినప్పుడు ప్రధానమంత్రి కానీ లేదంటే హోంమంత్రి కానీ అసలు స్పందించకపోవటాన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? నేను చెప్తాను, మొత్తం నన్ను క్లారిటీగా చెప్పనిస్తే నేను సబ్జెక్ట్ వరకు వస్తాను. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా, భారతదేశం ప్రజలు దీన్ని వ్యతిరేకించడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీలో ఉన్నటువంటి దొంగలందరూ ఎవరెవరైతే జాతి ముసుగులో, ఎవరెవరైతే కులం మతాల ముసుగులో వ్యాపారం లాగా రాజకీయాన్ని చేసి రాజకీయ లబ్ధి కోసం భారతదేశ పౌరులతోని, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయమైనటువంటి హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ మీద సెంటిమెంట్ తో భారతదేశంలో ఓట్లను పొందుతున్నటువంటి దొంగలకందరికీ అడుగుతున్నా, రాహుల్ గాంధీ మీద ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఒక్కడంటే ఒక్కడు హోంశాఖ మంత్రి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి ఏం బిక్తున్నాడు అంటే వాళ్ళ చేత వీళ్ళు మాట్లాడిస్తున్నట్టే అనిపించింది. ఈ రోజు పార్టీ విధానం ఏమో ఈ విధంగా టెర్రరిస్టులు అనడం కాదు, టెర్రరిస్టుల్ని డైరెక్ట్ గా డిక్లేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. బీజేపీ తత్వం. నేను ఈ రోజు మీ మీడియా సాక్షిగా చెప్తున్నా, నాకున్నటువంటి అనుమానం ఏంటంటే దేశానికి స్వతంత్రం వచ్చిన 2 రోజులకే మన ఒక 2 నెలలకే మన దేశ జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్నటువంటి దొంగలు వీళ్ళు. వీళ్ళ జాతి రెండవసారి ఇందిరాగాంధీని చంపడం కూడా వీళ్ళదే పాత్ర ఉందేమో అనేటటువంటి భయమైనటువంటి ఈ రోజు వీళ్ళ వాక్కులు చూస్తుంటే అనిపిస్తుంది. మూడోది రాజీవ్ గాంధీ చనిపోవటం కూడా వీళ్ళదే కారణం అనిపిస్తుంది. ఇవన్నీ కారణాలు ఎందుకు నేను చెప్తున్నానంటే బాంబేలో తాజ్ హోటల్ కాలిపోయిన సంఘటనలో వీళ్ళ మాజీ ఎంపీ అయినటువంటి తను ఇంతకు ముందు ఎన్నో కేసులు ఎదుర్కొన్నటువంటి ఆ వ్యక్తి యాక్టివా అక్కడ దొరకడము, ఆనవాళ్లు దొరకడము, అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఈమెకు అక్కడ జరిగినటువంటి అంత పెద్ద బాంబు పేలుడులో ఈమెకు సంబంధం ఉన్నదని గతంలో ఎంతో మంది మాట్లాడారు, అది నిజం కూడా. కాబట్టి ఎక్కడెక్కడైతే దేశంలో అల్లర్లు జరుగుతాయి, ఎక్కడెక్కడైతే అవాంఛనీయ ఘటనలు జరుగుతాయి, అవన్నిటిలో వెనకాల బీజేపీ పాత్రనే ఉంటది. కాబట్టి ఈ రోజు వెనకాల నుంచి కాదు, డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 11 లక్షల సుపారిస్తున్నటువంటి దొంగ వెధవకి నేను చెప్తున్నా, నువ్వు ఒక్కడివి ఏదైతే మీ మతం ఈ రోజు సిక్కులుగా చెప్పుకునేటటువంటి మీ మతాన్ని ఆ రోజు ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్న మతం అయినా కూడా ఆ మతానికి పూర్తిగా నేను నిందించదలుచుకోలేదు. కానీ ఇందిరాగాంధీని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చారనేటువంటి స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారు. ఒక్క నిమిషం, క్షమాభిక్ష పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి, క్షమాభిక్ష పెట్టినటువంటి అంత మానవతా దృక్పథంతో ఆలోచించేటటువంటి పార్టీ మాది. వీళ్ళేమో ఉన్మాదుల్ని, ఉగ్రవాదుల్ని పోషించి పెంచుతున్నటువంటి పార్టీ బీజేపీ. కేవలం హిందువుల ముసుగులో ఆడుతున్నటువంటి డ్రామా, ఘటనలు జరిగినా దాని వెనకాల బీజేపీ హస్తమే ఉంటది. మొన్నటికి మొన్న కర్ణాటకలో జరిగినటువంటి చిన్న బాంబు పేలుళ్ళ విషయంలో కూడా కర్ణాటకలో కూడా బీజేపీ హస్తం ఉందని తెలియదు. ఇట్లా ప్రతి చోట ఎక్కడ కూడా దేశంలో సంఘటనలు జరిగితే వీళ్ళదే హస్తం ఉంటది. వీళ్ళు ఉన్నప్పుడేమో శాంతియుతంగా ఉంటదంట. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అల్లర్లు, దాడులు, బాంబులు పేలుళ్ళు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయండి? మేమేమన్నా పోషిస్తామా? మేమేమన్నా వాళ్ళని ఎంకరేజ్ చేస్తామా? లేకపోతే మా వాళ్ళు ఎవరన్నా పోయి బాంబులు వేసి వస్తారా? చాలా సింపుల్ గా తీసుకోవాల్సినటువంటి విషయాన్ని
మేడం. కేవలం బీజేపీ పార్టీ భారతదేశంలో ఉండాలి. రాజకీయ కక్షతోని, రాజకీయ దుర్బుద్ధితోని, రాజకీయ ఆకాంక్షతోని, రాజకీయమే మనుగడ కోసము కాపాడుకుంటున్న వీళ్ళ పార్టీని కాపాడుకుంటున్న దొంగ వెధవలందరూ ఇట్లాంటి నోరు జారుడు కాదు. దీని వెనకాల బీజేపీ ఉండి కుట్ర చేసినటువంటి విషయం మనం గమనించాలి. ఎవడో ఒక దొంగ వెధవ వాడు కేంద్ర మంత్రి అయితేంది, ఎవడు లప్పుటుగాడు అయితే నాకేంది, కానీ వాడు మాట్లాడినటువంటి మాటల్ని వీళ్ళు ఖండించలేదు అంటే దీని వెనకాల కేవలం తెలంగాణలో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ లో వాడు ఉన్నాడు కదా పాడి కౌశిక్ గారు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఏవైతే బీఆర్ఎస్ ఈ రోజు కూడా 11 లక్షల రూపాయలు ఇస్తాను కానీ రాహుల్ గాంధీకి ఇందిరాగాంధీకి పట్టిన గతి నీకు కూడా పడుతుంది అనేంత ధైర్యం సాహసం చేసినటువంటి దొంగని ఇప్పటిదాకా సస్పెండ్ చేయకపోవడం. కానీ ఇంకొక వ్యాఖ్య ఉంది మేడం, ఎందుకంటే పెడితే ఒక్క మాట కూడా కేంద్ర హోంశాఖ మంత్రి గాని ప్రధానమంత్రి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏమాత్రం కూడా దండించకుండా ఉపేక్షిస్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్ళు మాట్లాడించిన. కానీ తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా కొంతమంది మీ పైన వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తున్న నిరసనల పట్ల కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, కానీ పనికిమాలిన విషయాలపైన తల్లికి పుట్టిన కొడుకుని చంపుతారు, చచ్చిపోతారు అనే మాట్లాడినందుకు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ దొంగలకి ఆ మహిళలైతే ఎవరైతే. కానీ చాలా సిల్లీగా తీసుకోవాల్సినటువంటి అంశాలని పక్కన పెట్టాల్సింది వదిలేసి సీరియస్ గా తీసుకొని అనవసరమైన రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇస్తాము అని మా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా బహిరంగ సమావేశం పెట్టి మాట్లాడుతూ తెలియగా తీసుకుంటారు. నాకు చెప్పండి, రాహుల్ గాంధీ ఈ రోజు ప్రధాని కన్నా ఎక్కువగా ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, పార్లమెంట్ లో ఈ రోజు ఒక ఎంపీగా ఉన్నాడు, దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ వారసుడు, రాజీవ్ గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రూ గారి మునిమన్వడు, మోతీలాల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ రోజు రాహుల్ గాంధీ. ఇంత పెద్ద వంశంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీకి ఇలాంటి మాటలు మాట్లాడి సిల్లిగా తీసుకోవాలన్నా? నేనంటే ఈ రోజు అమిత్ షాని మోదీని ఇట్లనే లేపేయండి అని అంట. ఊరుకుంటారా చెప్పండి నాకు. నేను కూడా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తా, మా నాయకులు కూడా ఇట్లనే ఇస్తారు. తీసుకుంటారా వీళ్ళు? పోనీ పెద్ద పెద్ద నాయకులు, మా నాయకులు ఎవరన్నా వచ్చి బయటకు వచ్చి ఇట్లనే మోదీని లేపేస్తాం, మీరు 11 అన్నారు కదా, మేము 22 లక్షలు ఇస్తాం, మోదీని లేపేయండి అంటే ఒప్పుకుంటారా? సిల్లీగా తీసుకుంటారా వీళ్ళు? చెప్పండి నాకు. నాలుక కట్ చేస్తాడా? దమ్ము ఉందాడికి రమ్మని చెప్పండి. రాహుల్ గాంధీ నాలుక కట్ చేస్తాడా? వీడి హోనమై ముక్కలు వీడిని కట్ చేస్తారా? దేశ ప్రజలు ఒకసారి రమ్మనండి. వాడి కేంద్ర మంత్రి అయితే ఎవడైతే. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీ వ్యూస్ షేర్ చేసుకున్నందుకు. మొత్తంగా చూస్తున్నాం కదా, మొత్తంగా రాహుల్ గాంధీ పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకైతే మాత్రం ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చాలా తీవ్ర స్థాయిలో దేశవ్యాప్తంగా భగ్గుమన్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రణరంగంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించినటువంటి అటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, మొత్తంగా ఏఐసిసి పిలుపు మేరకు అయితే మాత్రం నిరసన కార్యక్రమాలు అయితే మాత్రం చేపట్టినట్లుగానే కనపడుతుంది. సో మొత్తంగా అయితే వారికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఇటు దీనిపైన అంటే ఈ రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయటానికి వెనుక బీజేపీ, శివసేనలే ఉన్నాయనేటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రత్యేక డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.